ఈ ఎన్నికల్లో తనకు లభించిన ఆదరణ జీవితంలో ఎన్నడూ మర్చిపోలేనని, తనకు ఆదరించిన ప్రతి ఓటరుకు, ప్రజలకు, మీడియా ప్రతినిధులకు పాదాభివందనాలు అంటూ విష్ణువర్ధన్ రెడ్డి నమస్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడారు. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీర్లపల్లి శంకర్ కు అభినందనలు తెలిపారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న సందర్భంగా వారికి శుభాభినందనలు కూడా తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పును తాను శిరసా వహిస్తానని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. తన ఓటమిపై మాట్లాడుతూ తనకు 100 మంది కార్యకర్తలు మాత్రమే ఉన్నారని, అయినప్పటికీ తనపై ప్రజాదరణ ఉండడంతో కేవలం 32,000 ఓట్లు వచ్చాయని అన్నారు. 32,000 మంది నన్ను నమ్మి ఓట్లు వేశారని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. వారందరికీ జీవితాంతం రుణపడి ఉంటానని, నియోజకవర్గంలో మరిన్ని సేవల ద్వారా ఇంకా వేలాది మందికి దగ్గరవుతానని స్పష్టం చేశారు. ఈ మీడియా సమావేశంలో మోహన్ సింగ్, నర్సింగ్ యాదవ్, ఆకుల ప్రదీప్, ఇస్నాతి శ్రీనివాస్, శ్యామ్ సుందర్ రెడ్డి, పవన్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. పాత్రికేయ మిత్రులు మరియు నా తోటి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, శ్రేయోభిలాషులు, హితులు, సన్నిహితులు, బంధువులు, మిత్రులందరికీ కూడా ఈ ఎన్నికలు జరిగేంత వరకు నా వెన్నంటి ఒకటి ప్రోత్సహించిన పాత్రికేయ మిత్రులకి, యావత్ సమాజానికి అందరికీ కూడా పేరు పేరున పాదాభివందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, గత అసెంబ్లీ ఎన్నికలలో ఎన్నో పరిణామాల మధ్య నేను ఒక సింహం గుర్తుతో నిలబడడం జరిగింది. మీ అందరికీ తెలుసు. దాంట్లో నా వెన్నండి ఉండి ఎంతో కృషి చేసిన, ముందుగా నా వార్తల్ని సమాజానికి అందరికీ అందించి నా వైపు నా ఆదరణ చూపించిన పాత్రికేయ మిత్రులకి, నాతో పాటు భుజం భుజం కలిపి నడిపిన నాయకులకి, నాకు వెన్నంటి వెన్నుదట్టి నడిపించిన కార్యకర్తలకి, నన్ను ఆశీస్సులు అందించిన ప్రజలకి, సమాజానికి, శ్రేయోభిలాషులందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ప్రజా తీర్పుని అందరం గౌరవించాల్సిందే. జరిగిన ఎన్నికలు ప్రజల తీర్పు కోసం జరిగిన ఎన్నికలు మాత్రమే, కానీ ఘర్షణలకు, గొడవలకు ఆస్కారం లేకుండా ఇక ముందు అన్ని రాజకీయ పార్టీలు, మాతో సహా కార్యకర్తలందరూ కూడా సంయమనంతో గ్రామాల యొక్క అభివృద్ధికి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాలు చేస్తున్న దమన నీతికి వ్యతిరేకంగా పోరాడాల్సిందే తప్ప ఎక్కడా కూడా వైషమ్యాలు కానీ, కోపాలు తాపాలు కానీ లేకుండా అన్ని పార్టీల వాళ్ళు, మా ఒక్కరే కాకుండా అన్ని పార్టీల వాళ్ళు సంయమనంతో ఉంటారని అందరినీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రజలు కూడా గమనించాలి. ఇవాళ నేను అనేక సేవా కార్యక్రమాలతో ముందుకు రావడం జరిగింది. కొంత నా యొక్క విషయాన్ని కానీ, నేను చేయగలిగే పనులను కానీ ప్రజలకి పూర్తిగా అర్థమయ్యే దాంట్లో నేను ఇంకా ప్రయత్నం చేయాల్సి ఉందేమో అని భావిస్తూ ఉన్నాం. కొంత ఒక మంచి భావన ప్రజల్లో పోవడానికి ఇంకా కొంత టైం పడుతుందేమో అనే భావనలో ఉన్నాం. ఖచ్చితంగా ప్రజలు ఏదో ఒక రోజు మంచిని కానీ, సమాజ సేవని కానీ, వారికి వెన్నండి ఉండే వాళ్ళని కానీ ఖచ్చితంగా ప్రోత్సహిస్తారని ఇంకా బలమైన విశ్వాసంతో ఉన్నాం. మేము గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకి, ముఖ్యంగా షాద్నగర్లో గెలిచిన వీర్లపల్లి శంకర్ గారికి కూడా నా తరఫున కృతజ్ఞతలు, అభినందనలు. ప్రజలందరినీ కూడా మంచిగా చూసుకొని వాళ్ళందరికీ కూడా మంచి పాలన అందిస్తారని కాంగ్రెస్ నుంచి గెలిచిన ప్రతి ఎమ్మెల్యేకి, ప్రభుత్వానికి కూడా మేము అభినందనలు తెలుపుతూ ఉన్నాం. ఓడిపోయిన నిరాశ లేకుండా కార్యకర్తలు అందరూ కూడా ప్రజల సేవకి మళ్ళీ పునరంకితం అవుదాం. ప్రజల సేవకి, ప్రజల కష్టాల్లో తోడుందాం. ప్రజల యొక్క ప్రతి ఇబ్బందుల్లో మనం వాళ్ళు ఎంబడి ఉండి పోరాటం చేద్దామని కార్యకర్తలందరికీ పిలిపిస్తూ ఉన్నాను. ప్రజలు కూడా మాకు ఇంత దూరం తీసుకొచ్చినందుకు, మొట్టమొదటిసారి నిలబడ్డా కానీ, నేను ఇంతవరకు ఏ ఎంపీ కొడుకుని కానీ, రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం కూడా కాదు మాది. ఏది కాకుండా సగం గెలిచిన వాళ్ళలో సగం ప్రజలు మమ్మల్ని విశ్వసించడం అంటే వాళ్ళందరూ కూడా పాదాభివందనాలు చెప్తా ఉన్నాను. నేను ఎక్కడా కూడా నిబ్బరాన్ని కోల్పోము. పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొనే విషయంలో కార్యకర్తలందరూ ఎంబడి ఉండి నడిపిస్తాం. కార్యకర్తలు కానీ, నా ఎంబడున్న వాళ్ళు కానీ ఎక్కడా కూడా అధైర్యపడకుండా
మనం చేయాల్సిన పని చాలా ఉంది అని మాత్రం గుర్తుంచుకోండి. మనం కొంత చేసినాం, ఇంకా చేసేది ఉంది అని ప్రజలు మనం గుర్తిస్తున్నారు. మనం గుర్తించకుండా లేరు. మనని ప్రజలు దాదాపు ఒక టికెట్ లేకుండా, ఒక పార్టీ లేకుండా, ఒక క్యాడర్ లేకుండా అంత దూరం తీసుకొచ్చారంటే ప్రజలు నైతికంగా మనకు మద్దతు ఇచ్చినట్టే అని కూడా ప్రజలందరూ గమనించాలి. నా వరకే చెప్తే ప్రజలు విశ్వసించింది బలమైంది ఏంటంటే ప్రజా వ్యతిరేక పాలనను తీసేయాలని భావించారు ప్రజలు. అది టీఆర్ఎస్ కావచ్చు, షాద్నగర్లో ఉన్న పాలన కావచ్చు. దాన్ని తీసేసే క్రమంలో ఒక ఇండిపెండెంట్ అభ్యర్థికి ఓటు వేస్తే ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి ఏం చేయగలుగుతాడని అవతల పార్టీ ఎక్కువ ప్రచారం చేయగలిగింది. అదే కనుక విష్ణువర్ధన్ రెడ్డికి ఏ ప్రధాన పార్టీ టికెట్ వచ్చినా, ఏ ప్రధాన పార్టీ క్యాడర్ ఉన్నా పరిస్థితి ఈ రకంగా ఉండదని ఇలా సామాన్యమైన ప్రజలు కూడా అనుకుంటున్నారు. సాధారణమైన ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే విష్ణువర్ధన్ రెడ్డి ఒక మామూలు ఒక మనిషి మాత్రమే పోరాటం చేసిండు, ఒక 10 మంది వాళ్ళ సైన్యాన్ని పెట్టి పోరాటం చేసిండు, కానీ పైన ఒక పార్టీ లేదు. ఇతర పార్టీలకి రాహుల్ గాంధీ 2 సార్లు వచ్చాడు పాదయాత్రలు అని చెప్పేసి, రేవంత్ రెడ్డి 2 సార్లు వచ్చాడు. ఇతర పార్టీలకి జాతీయ పార్టీ నాయకులు వచ్చారు, జాతీయ పార్టీ సంఘీభావం ఉంది, ముఖ్యమంత్రులు వచ్చారు, ఉప ముఖ్యమంత్రులు వచ్చారు, మంత్రులు వచ్చారు. మాకు ఒక విష్ణువర్ధన్ రెడ్డి కదా ప్రచారం చేసింది. ఇవాళ మా కార్యకర్తలు నైతికంగా చాలా గొప్ప విజయం సాధించినట్టు. ఎందుకంటే గెలిచిన వాళ్ళల్లో సగం ఓట్లు తీసుకురాగలిగారంటే వాళ్ళు లక్షల మంది సైన్యం ఉన్నారు, మా వాళ్ళు 100ల మంది ఉన్నారు. ఈ 100ల మంది సగం మా దగ్గర ఉన్న కార్యకర్తలు ఒక 500-600 మంది ఉంటే 32,000 ఓట్లు తీసుకురాగలిగారు. కానీ వాళ్ళ దగ్గర ఉన్న కార్యకర్తలు 10,000 నుంచి 20,000 మంది ఉన్నారు. ఒక్కొక్క కార్యకర్త మా వాళ్ళు వాళ్ళ కార్యకర్తలు 100 మంది ఎంత పని చేసినా అంత పని చేయగలిగారు. కాబట్టి నైతికంగా టెక్నికల్గా కాకుండా నైతికంగా మాత్రం ఇవాళ విష్ణన్న సైన్యం విజయం సాధించిందని నేను మనసారా భావిస్తాను. పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి ఓట్లు ఎవరికి లాభం చేకూర్చున్నాయి, ఎవరికి నష్టం చేకూర్చున్నాయి? లాభ నష్టాలు నేను పెద్ద బేరీ చేయలేదు, కానీ ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక ఓట్లే మా వైపు వచ్చింటాయి. లేకపోతే సేవ చేసిండు కాబట్టి సేవకు ప్రతిఫలంగా ఉండాల్సిన ఓట్లే మా వైపు వచ్చింటాయి. కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత టీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయొచ్చని నేను అనుకుంటున్నాను. ఏదున్నా ప్రజల సేవ నాకు ముందు ముఖ్యం. నా సేవకి అడ్డంకి రాకుండా నా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయోజనాలని, వాళ్ళ యొక్క అభివృద్ధిని, దాంతోపాటు ప్రజల యొక్క బాగుని చేసే పార్టీ ఏది ముందుకు వచ్చినా వాళ్ళతో మేము పొగలుతాం. ఆ స్వేచ్ఛ మాకుంది. ఇప్పుడు ఉన్న పార్టీ కూడా మాకు మంచిగానే ఉంది. ఇది కూడా సుభాష్ చంద్రబోస్ స్థాపించిన పార్టీ. ఇది కూడా ఒకవేళ ఆ పార్టీ కూడా మాకు రాష్ట్ర స్థాయిలో బాధ్యత ఇస్తారు, దాన్ని కూడా ఆలోచన చేస్తున్నాం మేము. 5 సంవత్సరాల తర్వాత వచ్చింది ఈరోజు టీఆర్ఎస్ చెప్పొచ్చు, రేపు ఇదే కాంగ్రెస్ కూడా చెప్పొచ్చు. ఏదన్నా ప్రధాన రాజకీయ పార్టీ టికెట్, ప్రధాన రాజకీయ పార్టీ యొక్క క్యాడర్లో మనకు విన్నంటుంటే ఇవాళ ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం పొంది ఇవాళ మనం విజయం సాధించే వాళ్ళం. కాబట్టి మనం అధైర్యపడద్దు. మనం అధైర్యపడకుండా ఇంకా ప్రజలెంబడి ఉండడానికి ప్రయత్నం చేయాలి, ప్రజలతో కలిసి ఉండడానికి ప్రయత్నం చేయాలని చెప్పి కార్యకర్తలకు కానీ మిగతా వారందరికీ కూడా పేరు పేరు నాకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఒకరే గెలుస్తారు అభ్యర్థుల్లో, ఓడిపోయే వాళ్ళు 4 ఉంటారు. కానీ గెలిచిన అభ్యర్థితో పోలిస్తే మిగిలిన అందరు అభ్యర్థుల ఓట్లు అంతకంటే ఎక్కువే ఉంటాయి. అంటే దాని అర్థం గెలిచిన వాళ్ళకి సమస్యల్ని పరిష్కరించే దాంట్లో ఓర్పు నేర్పుండి పరిష్కరిస్తే రేపు వాళ్ళు కూడా ఆ మిగిలిన ఓట్లు కూడా పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి గెలిచిన అభ్యర్థులు ఖచ్చితంగా గత పాలకులు చేసిన తప్పులు చేయకూడదు. గత పాలకులు ఏదైతే పాత్రికేయుల మీద, ప్రజల మీద, మామూలు ప్రజల మీద, ఇతర పార్టీల కార్యకర్తల మీద పోలీస్ కేసులు, వేధింపులు చేసిండ్రో అలాంటి పునరావృతం కాకుండా స్వేచ్ఛా షాద్నగర్ని ఫ్రీ షాద్నగర్గా ఉంచాలని మేము వాళ్ళందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఇక నుంచి పాత్రికేయ స్వేచ్ఛకి కానీ సంఖ్యలు ఉండవని భావిస్తూ ఉన్నాం. ఇక నుంచి ప్రజలందరూ స్వేచ్ఛగా పోలీస్ స్టేషన్లకు వెళ్ళొచ్చని భావిస్తూ ఉన్నాం. ఇక నుంచి యువకులు స్వేచ్ఛగా వాళ్ళ ఉద్యోగాలు భావిస్తూ ఉన్నాం. ఇక నుంచి కాంట్రాక్టర్ స్వేచ్ఛగా అభివృద్ధి పనులు చేసుకోవాలని భావిస్తూ ఉన్నాం. కాబట్టి వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ పాత్రికేయ మిత్రులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం.